హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పెసరట్టు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇందుకోసం నేను ఒక బిగ్ గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను. ఒక స్మాల్ గ్లాస్ రైస్ని తీసుకున్నాను. వీటిని ఒక 1 టైం వాష్ చేసి నైట్ అంతా వాటర్లో నాననివ్వాలి. ఎర్లీ మార్నింగ్ మనము పెసరట్టు వేసుకోవడానికి సరిపోతుంది. ఇలాగా పెసరబాలను నానాక వీటిని మళ్ళీ వాష్ చేయకూడదండి, ఎందుకంటే మనం పొట్టుతో సహా యూజ్ చేస్తాం కాబట్టి వాష్ చేయకూడదు. ఇందులోకి మనము కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మనం నానబెట్టుకున్న పెసరబాలను పొట్టుతో సహా వేసుకోవాలి. వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందుకోసం మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి. మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే మనకి పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే వెరీ లిటిల్ బేకింగ్ సోడా వేయాలండి. ఇది వేయడం వల్ల పెసరట్టు కొంచెం స్మూత్గా ఉంటుంది. ఓకే, బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు పెసరట్టు వేద్దాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక లైట్గా వాటర్ అలాగా స్ప్రెడ్ చేసేయాలండి, ఎందుకంటే ఓవర్ హీట్ ఉన్నా కూడా పెసరట్టు సరిగ్గా రాదు. ఈ విధంగా పెసరట్టు వేయాలి. పెసరట్టు లైట్గా హీట్ అయ్యాక ఆయిల్ను పైన స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నవి పైన వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, పెసరట్టును మీడియం ఫ్లేమ్ మీదనే మనం హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, సరిగ్గా ఉండదు, టేస్ట్ కూడా. చూడండి, ఈ విధంగా రావాలి. చూడండి, సేమ్ అలానే ప్యాన్ హీట్ అయ్యాక మనం ఓవర్ హీట్ లేకోకుండా ఉండడానికి వాటర్ స్ప్రెడ్ చేసి ఈ విధంగా స్లోగా రొటేట్ చేస్తూ పెసరట్టు వేయాలి. తర్వాత హీట్ను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. పైన ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయాలి. ఆనియన్స్ వద్దనుకున్న వాళ్ళు ఈ విధంగా పెసరట్టును రొటేట్ చేసి అటు సైడ్ కూడా హీట్ చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి, ఇలా వేసుకోవాలి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పెసరట్టు కాంబినేషన్గా టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇందుకోసం మనం అల్లం, వెల్లుల్లి, టమాటా, కొరియాండర్, ఆనియన్స్ తీసుకోవాలి. అన్నిటినీ ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు,
అన్నిటినీ ఒక టీ స్పూన్ తీసుకొని ఇలా హీట్ చేయాలి. ఇవి హీట్ అయ్యాక అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ వేసి లో ఫ్లేమ్లో హీట్ చేయాలండి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఎండుమిర్చి కొంచెం హీట్ అయ్యాక టమాటాస్ వేయాలి. టమాటాస్ కూడా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. టమాటాస్ సాఫ్ట్ అవ్వడం కోసం మనం లిడ్ పెట్టి హీట్ చేయాలి. చూడండి, టమాటాస్ సాఫ్ట్ అయ్యాయి. లాస్ట్లో కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి వీటిని కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఇది హీట్ తగ్గాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలండి. చూడండి, చింతపండు వేసి కొన్ని వాటర్ పోసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వీటికి పోపు పెట్టాలండి. ఇందుకోసం మనం ఆయిల్ హీట్ చేసి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, కొంచెం కరివేపాకు వేసి హీట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో వేయాలండి. అంతే, టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ.